నమస్తే మామ, సారీ టు సే దిస్. నేను కావాలని చెప్తలే, కానీ ఇక ఏమంటారు, మనసు ఒప్పుతలే. కానీ ఇవాళ ఏమనుకోకండి, నా ఒపీనియన్ చెప్తున్నా. ఈ వీడియో ఒకటి, మా యూనివర్సిటీ నుంచి ప్రతి ఫ్రైడే ఇక్కడ ఏమంటారు, ఒక యాక్చువల్గా చర్చ్ ఉంటుంది. చర్చికి తీసుకెళ్తారు. మామూలుగా స్టూడెంట్స్ అందరినీ ఫ్రీ బస్ పెడతారు. వాళ్ళందరికీ మనకు వచ్చిన యాక్చువల్ కొత్తగా వస్తారు కదా స్టూడెంట్స్, వాళ్ళందరికీ ఫ్రీ ఫుడ్. అంటే ఆబ్వియస్లీ ఎవడన్నా వెళ్ళిపోతాడు కదా, ముఖ్యం ఫుడ్ దొరుకుతుందంటే ఎవడన్నా వెళ్ళిపోతాడు. సరే, వెళ్ళిన తర్వాత అక్కడ మంచిగా అంతా ఉంటుంది. ఫుల్ పార్టీ ఉంటుంది, మస్తు మజా ఉంటుంది, అంతా ఉంటుంది. లాస్ట్కి బైబుల్ ఇస్తారు. లాస్ట్కి బైబుల్ ఇచ్చి అంతా చదవమంటారు. బైబుల్లో అంతా చదవమంటారు. ఓకే, బైబుల్ని కావాలంటే ఇంటికి పట్టుకెళ్ళమని ఆఫర్ ఇస్తారు. అయితే దీంట్లో ఏంటంటే కొందరు స్టూడెంట్స్ ఏంటంటే నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు మామ. వాళ్ళు ఇచ్చే ఫుడ్కి, వాళ్ళు ఇచ్చే డ్రింక్కి, వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్కి. మళ్ళీ మా అమెరికా ఇంత అడ్వాన్స్ అయిందంటే కారణం ఇలా అలా అని చెప్పి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు మామ. మనం ఏ మతంలో పుట్టినామో, ఏ కులంలో పుట్టినామో ఆ కులంలోనే చచ్చిపోదాం, ఆ మతంలోనే చచ్చిపోదాం. మతం అస్సలు మారకండి మామ. అమెరికాలో ఉన్నోళ్ళు చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది చెప్తున్నా. థ్యాంక్స్ మామ, బాయ్ మామ.